నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, అధైర్యపడొద్దు, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం, లీగల్ సపోర్ట్ పక్కాగా ఉంటుంది, టాప్ లాయర్లతో ఫైట్ చేద్దాం, నిధులు నియోజకవర్గాల అభివృద్ధిపై నో టెన్షన్, మీ నమ్మకం వమ్ము కాదు, గంటకు పైగా కొనసాగిన చర్చలు, కడియం గైహాజరు, దానం డల్లు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా పాల్గొన్నారు. అయితే దీంట్లో జ్వరం కారణంగా కడియం శ్రీహరి రాలేకపోయిర్రు. అయితే వాస్తవానికి ఏమంటున్నారంటే, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి, మీ నమ్మకం వమ్ము కాదు, ఈ ఎలక్షన్లు రావు, ఏం రావు, ఒకవేళ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా మీరే గెలుస్తారు. ఎందుకంటే మన ప్రభుత్వ పథకాలు మనం ప్రవేశపెట్టినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాం, దాంతోపాటు ఇవి పేద ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా మీరే గెలుస్తారు. కాబట్టి మీరు నియోజకవర్గాలలో తిరుగురి, హైదరాబాద్లో కాదు మీరు తిరగాల్సింది, మీ నియోజకవర్గాలకు పోయి ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఎట్లా అందుతున్నాయి, ఇంకెవరికి అందలేదు, వాటి మీద దృష్టి పెట్టండి, ప్రజలతోని కలిసి ఉండండి. ఒకవేళ ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ మీరే గెలుస్తారు అన్నట్టుగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఎలక్షన్లు వస్తాయో రావో తర్వాత సంగతి, కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో ఖచ్చితంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా వాళ్ళే గెలుస్తారు. ఆ విషయం వాళ్ళకు తెలుసు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. కాబట్టి నియోజకవర్గాలలో తిరగాలి. మీరు పార్టీ మారినందుకు ప్రజలకు కూడా ఎంతో కొంత సంజాయిషి కూడా చెప్పుకోవాలి. ఎందుకు మారినాం, దేని గురించి మారినాం అనేది ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రజలే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు ఆ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరు వెళ్ళి ప్రజలల్లో తిరుక్కుంటా మీటింగులు పెట్టినప్పుడు పార్టీ మారినాం, ఎందుకంటే ఇప్పుడున్న పార్టీ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఇప్పుడున్న పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, కరెంట్ ఇస్తున్నది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నది, ఉచిత బస్సు ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇస్తున్నది, ఇన్ని వరుస స్కీములు ఇస్తున్నది. ఇవన్నీ ఇస్తున్నది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి తోడ్పడదామన్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అయినామని మీరు చెప్పుకొని ప్రజలతో కలిసి ఉంటే నెక్స్ట్ విజయం మీ కాళ్ళ ముందర ఉంటుంది. ఆ దిశగా మీరు పనిచేయాలి. ఇంతసేపటికి హైదరాబాద్లో తిరగడం కాదు, మీరు మారిన ఎమ్మెల్యేలు పోయి మీ నియోజకవర్గాలలో తిరగండి. సీఎం గారు ఏంటంటే ఇక డైరెక్ట్ చెప్పలేడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, పోవాలి, జనాలలో తిరగాలి. జనాలలో తిరిగితేనే మీరు మళ్ళీ అక్కడి నుంచే గెలిచేది. కాబట్టి అక్కడి నుంచే వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకొని, వాళ్ళకి ఏం పథకాలు అందలేదు, ఎందుకు అందలేదు, మీరు అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకోండి. ఈ నెల 2 నెలలు ఒకవేళ వచ్చినా కానీ మీరే గెలిచే అవకాశం ఉంటుంది. అదంతా చేయకుండా ఎన్నో కూర్చొని వస్తే ఎట్లా అని హైదరాబాద్లో కూర్చొని ఆలోచన చేసి తలకాయ పైకి పెట్టి ఆలోచన చేస్తే ఏమొస్తుంది? మీరు ప్రజలలో పోకుంటే మీకే మైనస్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి.